సైదాపురం అక్రమ మైనింగ్లో జిలిటిన్ 6 పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి ఇన్ఛార్జి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి వివరాలు తెలియజేశారు. దీనిపై ఆరా తీయాలని, అక్రమ కేసులు సబబు కాదని వారు పేర్కొన్నారు. ఇరువురు నేతలు సుమారు అరగంట పాటు జిల్లా ఎస్పీతో చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాకు వివరాలు తెలియజేశారు. చాలా రోజుల తర్వాత ఈరోజు ఎస్పీ గారిని కలవడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరులో కల్చర్ మారింది. యువత ఎక్కువ మంది కత్తులు పెట్టుకొని తిరగడం, గంజాయి సేవించి విపరీతమైనటువంటి హత్యాయత్నాలు కానీ వారు చేస్తున్నటువంటి అకృత్యాలు అన్నీ కావు ఈరోజు నెల్లూరులో. సో ఇది కేవలం నెల్లూరుకే పరిమితం కాలే. ఈ నెల్లూరులో ఉన్నటువంటి ఈ రౌడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కానీ లేదా ఇతర జిల్లాల్లో కూడా, మన ఒంగోలులో జరిగినటువంటి మర్డర్ కేసు కూడా నెల్లూరు నుంచి పోయిన వాళ్ళు చేసింది. సో ఈ విధంగా ఎందుకు తయారవుతోంది? ఇటీవల కాలంలో గడిచినటువంటి 5-6 నెలల్లో సుమారుగా మోర్ దాన్ 20 మర్డర్స్ జరిగినాయి. ఆ మర్డర్స్ కూడా అత్యంత కిరాతకంగా, ఏదో పాత కక్షలుండి నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య విపరీతమైనటువంటి ద్వేషం ఉండి ఏదైనా 1-6 పొరపాటు జరిగితే కూడా అర్థం చేసుకోదగినవి. ఇవన్నీ కూడా ఎలా అయినాయంటే చిన్న చిన్న కారణాలతో చంపుకోవడం. వీరందరూ కూడా కిరాయి ముక్కగా తయారయ్యి ఎక్కడ ఏదున్నా కూడా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకు కూడా వీళ్ళు బయటకు వెళ్ళి కూడా వీళ్ళు ఈ పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా సైదాపురంలో కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నటువంటి వాళ్ళే అక్కడ చేయడం కానీ, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేయడం కానీ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎస్పీ గారితో డీటెయిల్డ్గా అన్ని ఎవిడెన్సెస్ కూడా ఆయనతో చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ కత్తులు పెట్టుకునే బ్యాచ్ ఎక్కడి నుంచి తిరుగుతూ ఉన్నారు, ఎవరు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా ఈ గంజాయి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని సేవించి అక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతా ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ చెప్పిన మ్యాటర్లో ఆయన దృష్టిలో కూడా కొంత ఉంది. మేము చెప్పిన దాంట్లో ఒక 50% ఆయన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన స్పష్టంగా నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా నెల్లూరు ప్రెమిసెస్లో అవుట్కట్స్లో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్స్లోనే ఎక్కువ మేజర్గా మనకు ఉన్నటువంటి మర్డర్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. సో దాని మీద ఆయనకి చెప్పడం, సో దాన్ని స్ప్లిట్ చేస్తే బెటర్ అవుతుంది, లేదా మ్యాన్ పవర్ని అక్కడ అడిషనల్గా యాడ్ చేయగలిగితే దీన్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అని చెప్పినప్పుడు ఆయన దాన్ని కూడా సానుకూలంగా ఆయన స్పందించడం, తప్పకుండా ఆ విధంగా మ్యాన్ పవర్ ఆయన కూడా అవి మేము ట్రేస్ అవుట్ చేసినాము, ఆ పోలీస్ స్టేషన్స్ పరిధిలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా పోలీస్ స్టేషన్స్ నెంబర్ని అక్కడ పెంచడానికి కూడా ప్రయత్నిస్తాం. అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉన్న దగ్గర 2 పోలీస్ స్టేషన్స్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మంచి ఒక విజన్ కూడా ఉందని చెప్పాలి. అయితే ఈ జరుగుతున్నటువంటి ఘటనలు దురదృష్టమనే చెప్పాలా, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఒకవేళ పొలిటికల్ సపోర్ట్ కనుక వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో కనుక వాళ్ళు చేస్తూ ఉండే పని అయితే డెఫినెట్గా వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా 1 మంత్ లోపల ఈ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా యాక్షన్స్ తీసుకోవడం కానీ వాటన్నిటిని కూడా మీరు చూడబోతారు. డెఫినెట్గా నెల్లూరుని మళ్ళీ ఒక ప్రశాంతమైన నగరంగా మీరు చూడబోతారని చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కూడా మా దగ్గర ఉన్నాయన్నప్పుడు మీరు నాకు దాన్ని పోస్ట్ చేయండి అని కూడా చెప్పినారు. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా, తెలుగుదేశం పార్టీ కానీ దానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు నెల్లూరులో జరుగుతున్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ కూడా బీహార్లో కూడా ఇటువంటి పరిస్థితులు లేనటువంటి సంఘటనలు మన నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం అయితే బయట పంపాలంటే కూడా పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా వీటి మీద ఇదే విధంగా కనుక కొనసాగితే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తరఫున కొంచెం ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు అయితే ఎస్పీ గారితో మాట్లాడిన దాన్ని బట్టి కంట్రోల్ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది. జిల్లాలో మరీ ముఖ్యంగా వెంకటగిరిలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎస్పీ గారికి తెలియజేస్తామని ఆయన కలవటం జరిగింది. ఇల్లీగల్ మైనింగ్లో బ్లాస్టింగ్ కోసం వాడే పదార్థాలు పర్మిషన్ లేకుండా జనానికి ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే అది స్టోర్ చేసే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది, దానికి పర్మిషన్ కూడా లేకుండా వాడుతున్నారు. అలాగే రౌడీ ఎలిమెంట్స్ అంటారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారు, లోకల్ అయితే కాదు, ఒక సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు. సైదాపురంలో వీరిని కట్టడి చేయాలని స్పెసిఫిక్గా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఉదయం కలెక్టర్ గారిని కలిసినప్పుడు విషయాలన్నీ వివరంగా తెలియజేశాం. మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా ఉదయం తెలియజేయడం జరిగింది. ఈ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి పై వారం ఢిల్లీలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇది మేజర్ మినరల్ అయింది కాబట్టి
మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ పై అధికారులు కూడా జరుగుతున్న వాస్తవాలను తెలియజేసి ఈ అన్యాయాల్ని అక్రమంగా జరుగుతున్న ఈ మైనింగ్ని కూడా ఆపాలని ముందర ఒక పద్ధతిగా సీనియర్ ఆఫీసర్లకి డిపార్ట్మెంట్కి తెలియజేసి అవసరమైతే తర్వాత కోర్టుకు వెళ్ళి ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష నుంచి తప్పించుకోలేరు, చట్టాన్నించి తప్పించుకోలేరు. ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా వీళ్ళందరూ శిక్ష పడుతుంది. రాష్ట్ర సంపదను దోచుకున్న వీళ్ళందరినీ తిరిగి అది కక్కిచ్చే పని కూడా రేపు మా ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ సానుకూలంగా స్పందించారు ఎస్పీ గారు. యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. విచారణ జరిపించి మేము వారి మీద నమ్మకంతో కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. దాని తర్వాత మా కార్యాచరణ అనేది మీకు తెలియజేస్తామని సుప్రీంకోర్టే చెప్పింది అంటున్నారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అదే బాబు. మరి దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? వారి దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా అది వైలేట్ చేశారు అంటే అది కంటెంప్ట్ కిందే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టే చెప్పినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఫాలో అవ్వాలి. మీరు జరిగితే అంటున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు అధికారులు పాటిస్తారనే నమ్మకం నాకుంది. అధికారులు మంచివాళ్ళు, వాళ్ళు పాటిస్తారు. ఒకటి అరా బ్యాడ్ యాపిల్ అంటారు చూడండి, ఉండొచ్చు. డెఫినెట్గా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి ఫస్ట్. నెక్స్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు, అది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలి. లేదంటే వాళ్ళ ఉనికి ఇబ్బంది, వాళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది. సో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. మర్చిపోయింటారు. వెంకటగిరిలో రెండు కలిసి లేవా? మైనింగ్ దగ్గర మిస్క్రియంట్స్ ఉండరు, ఇసుక రీచ్ల దగ్గర మిస్క్రియంట్స్ ఉండరు. ఇదే బయట తిరిగేది వాళ్ళే, అదే కదా. ఇప్పుడు బ్లాస్టింగ్కి జిలిటిన్ 6 వాడతారు, పర్మిషన్ లేదు, అది మైనింగ్ డిపార్ట్మెంట్ అంటారు. కానీ ఇబ్బంది అయినప్పుడు పక్క ఊర్లో కానీ మనుషులకు కానీ ఇబ్బంది జరుగుతుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. ఇక్కడ ఈ ఇసుక రీచ్లో కానీ పర్మిషన్ లేకుండా చేసిన ఒక సైన్యం లాగా తయారు చేసి కుర్రాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం అనే చెప్తాం, ఈ కూటమి ప్రభుత్వమే. వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. చిన్నప్పుడు సరిగా చెప్పి మాట వినకపోతే ఒక దెబ్బ వేస్తారు. అందుకని వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి అది కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అందులో ఇది వరకు ఎప్పుడు లేనిది నెల్లూరు జిల్లాకి ఈ చెడ్డ పేరు వస్తుంది, దాన్ని తొలగించాలి. ఇది వరకు ఎప్పుడు లేదు, అదే చెప్తున్నారు కదా ఎమ్మెల్సీ గారు. కష్టపడి చిన్న చిన్న రాయగొట్లు అక్రమ కేసులు పెట్టారు సైదాపురం పోలీస్ స్టేషన్లో భారీగా. మీరు రాసేదన్నీ రాస్తున్నారు, మేము చెప్పాల్సింది చెప్తున్నాము. మీరు చెప్పేది నన్ను చెప్పమంటారా, నేను చెప్పాల్సింది చెప్పాలా? ప్రజల తరఫున మీరు చెప్పండి. నేను చెప్పాను కదా. ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా పోయినసారి కూడా నన్ను అడిగావు, ఒక కుర్రాడు ఎవడో అక్కడ సైదాపురంలో చేశారు, మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని మీరే అడిగింది, నాకు గుర్తు. అతని పేరేంటి? అతను మా పార్టీ కార్యకర్త, మా పార్టీలో ఏదన్నా పొజిషన్లో ఉండాడా? ఏమీ తెలియదు. మీరు నిరాధారంగా ఊరికే ఒకటి అడిగేశారు నన్ను, ఏమని? మీరు సస్పెండ్ చేస్తున్నారా? అసలు మా పార్టీ అతనా? మా పార్టీలో ఏదైనా పొజిషన్లో ఉండాడా? సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక చిన్న వ్యక్తినో ఒక చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. మేము ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఏం చెప్తున్నారు, నెల్లూరు జిల్లాకు వచ్చిన చెడ్డ పేరును తొలగించండి అన్నారు. యువత చెడు మార్గంలో పోతుంది. కూటమేమో నిరుద్యోగ భృతి అన్నారు, పాపం అది ఇవ్వటం వల్ల అడ్డదారులు దొక్కుతున్నారు. కూటమి ఫెయిల్యూరే కదా. అక్కడ ఇల్లీగల్ మైనింగ్, దానికి మైనింగ్ డిపార్ట్మెంట్ ఉదయం కలెక్టర్ గారికి తెలియజేశాము. కానీ అసాంఘిక కార్యక్రమాలు కుర్రవాళ్ళు తప్పుదారిలో పోతుంటారు. ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు అటెండ్ అవ్వాలా? పోలీసులు అటెండ్ అవ్వాలి. అందుకని వారికి తెలియజేయాల్సిన విషయాలు వారికి తెలియజేశాం. తప్పకుండా మంచి స్పందన వస్తుంది. టోటల్గా ఏంటంటే కంక్లూజన్ ఏంటంటే ఈజీ మనీ, ఈ మైనింగ్లో వస్తున్నటువంటి కోట్ల రూపాయల మైనింగ్లో ఈ అక్రమ మనీ కోసం ఈ యువతని చట్టదారిలోకి తీసుకెళ్తా ఉన్నారు. సో వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు, మీకు మేమున్నాం, మీరు ఏం చేసినా కూడా అని.
సో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఇసుక, సిలికా, పాడ్స్, మైనింగ్స్ వీటన్నింటిలో కూడా వాళ్ళని ఉపయోగించుకుంటా ఉన్నారు. సో అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అందరితో ఆగట్లా. పొలిటికల్ సపోర్ట్ ఉందని విచ్చలవిడిగా జిల్లాలో కానీ జిల్లాకు బయట కూడా వెళ్ళి వీళ్ళందరూ కూడా ఈ బ్యాడ్ ఎలిమెంట్స్, ఈ మర్డర్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో వీటన్నింటికి కూడా కారణం ఏంటంటే ఒక అక్రమంగా సంపాదిస్తున్నటువంటి ఈ మైనింగ్ వీటన్నిటిని దాన్ని కంట్రోల్ చేయాలా. అదేవిధంగా యువత ఎక్కడైతే ఈ విధంగా పెడదారిని పెట్టి మొత్తం ఈరోజు నెల్లూరు ఒక స్టేట్లోనే హైలైట్ అయిపోతూ ఉంది. సో ఈ రెండింటిని కూడా కంట్రోల్ చేయాలంటే మీరు కొంచెం స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది.